ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాస్లో 10వ తరగతి ప్రథమ భాష 11వ పాఠం భిక్ష. మరి యొక్క భిక్ష అనే పాఠంలో ఆల్రెడీ మనం 3 భాగాల గురించి మరి గత క్లాసుల్లో నేర్చుకోవడం జరిగింది. పిల్లలు, మరి ఈరోజు ఈ క్లాసులో మరి 4వ వీడియో 4వ భాగము, మరి పాఠంలో ఉన్నటువంటి మొదటి భాగంలో ఉన్నటువంటి చివరి 3 పద్యాల గురించి ఈరోజు ఈ క్లాసులో మనం తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. భిక్ష అన్నటువంటి యొక్క పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది? కావ్యము అనే ప్రక్రియకు సంబంధించింది. సో కావ్యము అంటే ఏం చెప్పాను మీకు? కావ్యము అని అంటే మరి వర్ణనతో కూడుకున్నటువంటిది కావ్యము, వర్ణనాత్మకమైనటువంటిది కావ్యము, వర్ణించబడేది కావ్యము. ఓకే. సో కావ్యము కాంత సంహితము అంటే మనసుకి సంతోషాన్ని, మనసుకి ఆనందాన్ని, మనసుకి ఉల్లాసాన్ని కలిగించేది కావ్యము. అర్థమైంది నాన్న? మనసుకి ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగింపజేసేది కావ్యము. కాంత సంహితము అంటారు. ఓకే. పురాణాలు, వేదాలు ప్రభు సంహితము, పురాణాలు పెద్దల సంహితము, కావ్యము కాంత సంహితము. అంటే ఒక స్త్రీ ఎటువంటి సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తుందో అటువంటి సుఖ సంతోషాలను ప్రసాదించేది కావ్యము. మరి ఈ కావ్యములో కాశీఖండము అన్నటువంటి యొక్క భాగంలో నుంచి మరి యొక్క భిక్ష అనే ఈ యొక్క పాఠము తీసుకోవటం జరిగింది. కాశీఖండములోని సప్తమ శ్వాసములో నుంచి మరి 7వ భాగంలో నుంచి ఈ యొక్క పాఠాన్ని తీసుకోవటం జరిగింది. మరి ఈ యొక్క భిక్ష అనే పాఠాన్ని రాసినటువంటి కవి ఎవరని చెప్పానన్నా? శ్రీనాథుడు. కవి సార్వభౌమ శ్రీనాథుడు. మరి అరంటారు, చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రసించితి మరుత్రాచరిత్ర, నూనూగు మీసాల నూతన యవ్వనంబు రసించితి శృంగార నైషధంబు. అంటే ఒక్కొక్క వయసులో మరి వృద్ధాప్యంలో ఈ యొక్క హరవిలాసము లేదంటే పల్నాటి వీర చరిత్ర కానీ, మరి భీమఖండము కానీ, శృంగార నైషధం కానీ, మరి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో రచించినటువంటి గొప్ప కవి. మరి ఎంతో సుఖభోగాలు అనుభవించినటువంటి కవి, ఒక సువర్ణ యుగంలాగా వెలిసినటువంటి కవి. ఏ దేశానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ప్రతి రాజు చేత కనకాభిషేక గౌరవాలను పొందినటువంటి కవి. మరి గౌడ డిండిమ పట్టును ఓడించి కనకాభిషేక వాని గౌరవాన్ని మరి పొందినటువంటి మహోన్నతమైనటువంటి కవి శ్రీనాథ కవి. మరి వృద్ధాప్యంలో మరి పొలం తీసుకొని వ్యవసాయం చేసి కరువు కాటకాల వల్ల వ్యవసాయం పండక, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టలేక, ఆఖరికి ప్రభుత్వం వారికి ఉన్నటువంటి మొత్తం కూడా జప్తు చేసి వారిని చెరసాల్లో బంధించి వారిని మరి శిక్షిస్తూ ఉంటే, మరి ఒకప్పుడు ఎంత విలసిల్లినటువంటి తను ఇప్పుడు ఈ విధంగా అయిపోయానా అని అనుకుంటూ కవిరాటి గుండెలు బగ్గుమనగా అంటూ మరి నేను అమరపురికి బయలుదేరుతున్నానని చెప్పి ఆ విధంగా చెప్పుకొని మరణించినటువంటి కవి. సుఖభోగాలు అనుభవించి చివరి వృద్ధాప్యంలో మరి ఎన్నో కష్టాలు, బాధలు పడినటువంటి కవి శ్రీనాథ కవి సార్వభౌముడు. కవులకే కవి సార్వభౌముడు మరి మన యొక్క శ్రీనాథ కవి. అలాంటి మహోన్నతమైనటువంటి కవి, మరి తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్నటువంటి కవి. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబలు. మరి పెదకోమటి వేమారెడ్డి గారి యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా ఉంటూ ఆ తర్వాత విజయనగర ప్రౌఢదేవరాల యొక్క ఆస్థానంలో గౌడ డిండిమ పట్టును ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ బిరుదుని వారు పొందగలిగారు. మరుత్రాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయము, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి చరిత్ర, వీర చరిత్ర, నందనందన చరిత్ర శ్రీనాథుని యొక్క రచనలుగా మనం చెప్పుకోవచ్చు. మరి చమత్కారానికి, లోకానుశీలతకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా వీరు చెప్పారు. మరి ఉద్దండలీల, ఉభయవాక్ ప్రౌఢి, రసాభిచుత బంధం, సూక్తి వైచిత్రి తన కవిత లక్షణాలని చెప్పుకున్నటువంటి గొప్ప కవి శ్రీనాథ కవి సార్వభౌముడు. మరి వీరి యొక్క సీస పద్యాలు రాయటంలో, చాటువులు చెప్పటంలో వీరికి వీరే సాటి. ఇక పాఠంలోనికి మనం ప్రవేశించినట్లయితే, భిక్ష అంటే ఒకప్పుడు ఒక మంచి అద్భుతమైన మాటగా ఉండేది.
ఎంతో పవిత్రమైన మాటగా ఉండేది, ఎంతో గొప్ప మాటగా ఉండేది. మరి ఇప్పుడు అది ఎలా మారిపోయింది? ఒక నీచార్థంలో, ఒక తక్కువ అర్థంలో, అది భరించలేనటువంటి అర్థంగా మారిపోయింది. మరి దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, మరి ఈ విధంగా భిక్ష ఆటను చేస్తూ అది ఒక మహావ్రతంగా భావించబడుతూ ఉన్నటువంటి వేదవ్యాస మహర్షి ఈ యొక్క భిక్షావ్రతాన్ని చేస్తూ ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి 10,000 మంది శిష్యుల్ని తన వెంట తీసుకొని కాశీ నగరానికి రావటం జరుగుతుంది. మరి ఆ కాశిక నగరాధిపతిగా ఉన్నటువంటి పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు ఆ కాశీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారందరినీ సమావేశపరిచి, బాబు ఇగో వ్యాసుడు తన శిష్యులు మీ కాడకు వచ్చి దానం చేయమని అడుగుతారు, ఎవరు కూడా దానం చేయకండి అని వారికి పురమాయించపటం. మరి వారు ఆ విధంగానే ఆహారం పెట్టకుండా ఉండటం. మరి దానికి ఆగ్రహించినటువంటి వ్యాసుడు, తనకి కోపగించుకున్నటువంటి వ్యాసుడు చివరికి ఏం జరిగింది అనే అంశాల గురించి మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకోబోతూ ఉన్నాం. ఓకేనా? మరి ఈ యొక్క వ్యాస మహర్షి తన దగ్గర ఉన్నటువంటి 10,000 మంది శిష్యులతో ఆ భిక్షాటన చేస్తూ కాశీ నగరం కాడికి వచ్చాడు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. వేదాలు విభజించాడు, పంచమ వేదంగా మహాభారతం రాశాడు, అష్టాదశ పురాణాలు రాశాడు. బ్రహ్మజ్ఞాని వేదవ్యాస మహర్షి. మరి పరమ పవిత్రము, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఆ కాశీలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రహ్మీ ముహూర్తములో నిద్రలేచి ప్రాతార్మ ఆధ్యాత్మిక విధులను పూర్తి గావించి మరి శిష్యులతో ఆ కాశీ నగరంలో భిక్షాటన చేస్తూ ఉన్నాడు. శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకి సమర్పించి మరి మిగిలినటువంటి ఆహారాన్ని వాళ్ళు భుజిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నెక్స్ట్ డే మరొక రోజు, మరి ఒక రోజున కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఆ సందర్భంగా జరిగినటువంటి సంఘటనే మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటూ ఉన్నాం. ఆకలి అనేది మనిషిలో ఒక విచక్షణ కోల్పోయేలాగా చేస్తుంది. అది మంచిది కాదని తెలియచెప్పటమే ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి మరి ప్రధానమైనటువంటి అంశంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ మనం 2 పద్యాలు ఈ యొక్క పాఠం నుంచి నేర్చుకున్నాము. మరి ఆ 2 పద్యాలు కూడా మనం ఏం చెప్పుకున్నామంటే, సమస్త విద్యలకు గురువైనటువంటి వ్యాస మహర్షి తన శిష్యులతో కూడి పట్టపగలు మిట్ట మధ్యాహ్నము మండుటెండలో ఆ కాశీ నగరములోని ఆ బ్రాహ్మణ వీధుల ఇళ్ల ముందు భిక్షాటన చేస్తూ ప్రతి ఇంటి కాడకు వెళ్ళి భవతీ భిక్షాందేహి, అమ్మా అన్నం పెట్టండి, అమ్మా అన్నం పెట్టండి అంటూ అడుగుతూ ఆ కాశీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన అభ్యర్థిస్తూ ఉన్నాడు. మరి ఏ ఇంటికి పోయినా కానీ వారు ఆహారం అనేది వారికి పెట్టడం లేదు. వాళ్ళు ఏమంటున్నారు? ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగాడు. మరి ఆమె ఏమంటుంది? ఆవిడేమంటుందంటే, ఇంకా వంట చేస్తున్నాము, వంట కాలేదు, పోయా అని చెప్పేసి అంది. ఓకే అనుకుంటూ మరో ఇంటికి వచ్చాడు. ఆడకొచ్చి అమ్మా అన్నం పెట్టమ్మా అని అడిగాడు. ఆమె ఉంటుంది, బాబు ఇంకా వండలేదు అని చెప్పింది, నువ్వు మళ్ళీ రారా బాబు అని చెప్పేసి అంది. అక్కడి నుంచి మరో ఇంటికి వచ్చాడు. ఆడకొచ్చి అమ్మ అన్నం పెట్టమ్మా అంటే, ఈరోజు మా ఇంట్లో దేవకార్యం ఉంది, ఇంకా అన్నమో వండలేదు, పోరా బాబు అని చెప్పేసి అంది. అనుకుంటూ మరో ఇంటికి వచ్చాడు. ఆడకొచ్చి భవతి భిక్షాందేహి అని అభ్యర్థించాడు. తలుపు తెరవలేదు. భవతి భిక్షాందేహి అన్నాడు. తలుపు కొట్టాడు. ఏది చేసినా ఏం కొట్టినా ద్వాహ కవాటంబు తెరవటం లేదు. మరి మూసినటువంటి డోరు మూసినట్టుగానే ఉంది. మరి లోపల వాళ్ళు ఏ బిజీలో ఉన్నారో తెలియదు, కానీ తలుపు మాత్రం తెరవటం లేదు. మరి ఈ విధంగా మరి గత పద్యాల్లో మనం చెప్పుకోవటం జరిగింది. మరి ఈరోజు ఈ క్లాసులో పేజీ నెంబర్ 111లో ఉన్నటువంటి శేష పద్యము 3వ పద్యము 4, 5 మరి యొక్క 4 పద్యాల గురించి ఈరోజు మనం మరి యొక్క క్లాసులో తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి అన్న, ఆ విధంగా ఆ కాశీ నగరంలో ఉన్నటువంటి ప్రతి గృహం కాడికి వెళ్తున్నారు. మరి ఏ ఇంటికి పోయినా మళ్ళీ రా అని చూడండి. ఒకసారి మనం చెప్తున్నాం కదా, ఒక ఇంటికి వెళ్ళి భౌతిక భిక్షాందేహి అని అడిగాడు. ఆమె ఏమంటుంది? వండుచున్నారమును ఒక్క వనజనేత్ర
తిరిగి రంబను ఒక్క లేడి తీగబోడి దేవ కార్యంబు నెడాను దెరువయోర్తు ద్వాహ కవాటంబు దెరువదు వనిత యొకతే. ఇంకా అలా పోతూ ఉంటే ముంగిట గోమయంబున గోముఖములు తెచ్చి కడల 4గా మృగ్గు కర్రవెట్టి అతిథి నచ్చో నిల్పి ఆర్ఘ్యపాద్యంబులిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చుట్టంబున అన్నంబు మీద నెయ్యి అభిఘరించి ఫలపాయసపు బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్యగరిం పెట్టుదురు మాధుకర భిక్షకులకున్ గంకణంబులతో నోడిగములు రాయు గమ్రకరంబులు బ్రాహ్మణాంగనులు కాశీ అన్నపూర్ణ భవాని కట్టనుగు గజలులు ముంగిట గోమయంబున గోముఖంబు తీర్చి కడలు 4గా మృగ్గు కర్రవెట్టి అతిథి నల్చో నిల్పి ఆర్ఘ్యపాద్యంబులు తెచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చుట్టంబున అన్నంబు మీద నెయ్యి అభిఘరించి ఫలపాయసపు బహు పదార్థముతో భక్తి శ్వాస తాత్పర్యగరిం పెట్టుదురు మాధుకరా భిక్షుకులకున్ కంకణంబులతో నోడిగములు రాయు గమ్రకరమ్ములు బ్రాహ్మణాంగనులు కాశీ అన్నపూర్ణ భవాని కట్టనుగలు జలుల్. ఈ పద్యంలో మనకి కవి వ్యాస మహర్షి తన 10,000 మంది శిష్యులతోటి ఆ కాశీ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వీధుల యొక్క గృహాల వెంట తిరుగుతూ భౌతీ భిక్షాందేహిని అడుగుతూ ఉంటే ఒక ఇంటి ఆవిడేమో మళ్ళీ రా బాబు అని చెప్పింది, ఇంకో ఆవిడేమో ఈరోజు మా ఇంట్లో దేవకార్యం అని చెప్పింది, ఇంకొకరేమో ఇంకా మేము వంట కాలేదని చెప్పింది, ఇంకొకరేమో తలుపులే తెరవటం లేదు. మరి ఈ విధంగా ఏ ఇంటికి పోయినా ఆహారం లేదు అన్నటువంటి జవాబు తప్ప ఆహారం పెట్టేవారు ఎవ్వరు కూడా కనపడటం లేదు. అప్పుడు వ్యాసుడికి డౌట్ వచ్చింది, వ్యాసుడికి సందేహం వచ్చింది. ఏమైంది ఈ కాశీ నగరానికి? ఈ నగరానికి ఏమైంది? ఒకవైపున ప్రతి ఇంట్లో కూడా ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. ఈ పక్కన చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఇంట్లో నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి. మరి ఎందుకు నాకు ఆహారం పెడతం లేదు? ఏమైంది ఈ నగరానికి అంటూ ఒకప్పుడు కాశీ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీలు ఈ కాశీ నగరంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఎంతో చక్కగా చూసుకునేవారే, ఎంతో చక్కగా ఆహారం పెట్టేవారే. ఏమైంది ఈ నగరానికి ఇప్పుడు అంటూ తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఏమనుకుంటున్నాడయ్యా అనంటే చూడండి, ముంగిట గోమయంబున గోముఖంబు తీర్చి కడలు 4గా మృగ్గు కర్రవెట్టి అతిథి నచ్చో నిల్పి ఆర్ఘ్యపాద్యంబులిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టవంబున అన్నంబు మీద నెయ్యి అభిఘరించి ఫలపాయసపు బహు పదార్థములతో భక్తి శ్వాస తాత్పర్య గరీమం పెట్టుదురు మాధుకర భిక్షకులకు గంకణంబులతో ఊడిగములు రాయా గమ్రకరమ్ములు బ్రాహ్మణాంగనులు కాశీ అన్నపూర్ణ భవాని కట్టను గజలులు. మరి ఎవరైనా కాశీపట్నం కాడకొచ్చి ఆహారం పెట్టమని ఏ స్త్రీని అడిగినా
మరి కడుపు నిండా తినటానికి భోజనం పెట్టేవాళ్ళు. అలాంటిది ఈ కాశీ నగరానికి ఇప్పుడు ఏమైంది? ఈ కాశీ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏమైంది? ఎందుకు వారు నాకు ఆహారం పెడతలేదు అంటూ వ్యాసుడు తన మనసులో బాధపడుతూ ఉన్నాడు. మరి కాశీ నగరంలో ఉన్నటువంటి గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైనటువంటి చెలులుగా పేరుగాంచారు కదా. సాక్షాత్తు ఆ పార్వతీదేవి యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ, ఈ కాశీనగరంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీలందరికీ ఏమైంది ఇప్పుడు? కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైనటువంటి చెరులుగా భావించబడుతూ ఉండేవారు. అన్నపూర్ణ లేదనకుండా అన్నం పెట్టేవారే అన్నపూర్ణలు. అన్నపూర్ణ అంటే మరి పాడి పంటలతో తొలుతూగుతూ ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా ఏది కావాలన్నా సమృద్ధిగా వండి పెట్టడం అనేది సాక్షాత్తు అన్నపూర్ణగా వెలసిల్లినటువంటి యొక్క కాశీనగరంలో ఇప్పుడు ఏమైంది? ఎవరు కూడా తినడానికి ఒక్క ముద్ద ఆహారం పెట్టడం లేదు కదా అంటూ వ్యాసుడు వాపోతూ ఉన్నాడు. కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైనటువంటి చెరులుగా పేరుగాంచారు కదా. మరి వాళ్ళు భిక్షార్థమై వచ్చినటువంటి వారికి, ఎవరైనా భిక్షార్థమై వారింటికి కనుక వస్తే మరి వారు ఏం చేసేవాళ్ళు? వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికేవాళ్ళు. ఆవు పేడ తీసుకొచ్చి, ఆవు పేడ ఎంతో పవిత్రమైనటువంటిది, ఆ పేడ తీసుకొచ్చి ఇల్లంతా కూడా చక్కగా అలికేవాళ్ళు కదా. అలా అలికి పేడంతా కూడా చక్కగా అలికి 4 అంచులు కలిసేటట్లుగా ముగ్గు పెట్టి ఆ వచ్చినటువంటి అతిథి అభ్యాగతుల్ని మరి దాని మధ్యలో నిలబెట్టి కాళ్ళకు చేతులకు నీళ్ళిచ్చి పువ్వులతో గంధములతో వారిని అర్పించి శుభ్రముగా కడిగినటువంటి బంగారు గరిటెతో అన్నం మీద నెయ్యి అభీకరించి అంటే వేసి పండ్లు, పరమాన్నము, పిండి వంటలు చేర్చి భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతూ ఉండగా కంకణం అంటే గాజులు, అదేవిధంగా కాళ్ళకున్నటువంటి కంకణాలు ఉంటాయే, ఆ కాళ్ళకున్నటువంటి కంకణాలు కదులుతూ ఉంటే కాళ్ళకు చేతులుకున్నటువంటి గాజుల యొక్క పరస్పరం అలా ఒరుసుకుంటూ ఉండగా తమ అందమైనటువంటి చేతులతో భిక్షకులకు సమృద్ధిగా భిక్ష సమర్పించుకుంటారే మీరు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఈ నగరానికి ఏమయ్యింది? మరి ఈ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఒక్క ముద్ద ఆహారం పెట్టలేకపోతున్నారు కదా. ఎందుకు ఈ యొక్క వివక్ష అని వ్యాసుడు ఆశ్చర్యంతో, బాధతో రగిలిపోతూ ఇబ్బందులు గురవుతూ ఉన్నాడు. ఆ సందర్భంలోనిదే ఈ యొక్క పద్యం. చూడండి ఏం చెప్పాడు ఇక్కడ. మరి ఒకప్పుడు భిక్ష అన్నటువంటిది ఎంతో పవిత్రంగా ఉండేదో, మరి ఆ యొక్క భిక్షువుల్ని ఆనాడు వాళ్ళు ఏ విధంగా చూసేవాళ్ళు ఈ పద్యంలో మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ పద్యాన్ని ఒక మంచి ఆనాటి సంస్కృతి సంప్రదాయాల్ని మనకి చక్కగా చెప్పేటట్లుగా ఈ పద్యం రాశాడు. అందుకే ఇక్కడ చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు. ముంగిట గోమయంబున గోముఖంబులు తీర్చి కడలు 4గా మృగు కర్రవెట్టి అతిథి నచ్చో నిల్పి ఆర్ఘ్యపాద్యంబులిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టవంబున అన్నంబు మీద నెయ్యి అభీకరించి ఫలపాయసపు బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమా పెట్టుదురు మాధుకర భిక్షకులకు కంకణంబులతో సుడిగంబులు రాయు గమ్రకరమ్ములు బ్రాహ్మణాంగనులు కాశీ అన్నపూర్ణ భవాని కట్టను గజలు. సాక్షాత్తు ఆ కాశీ నగరంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవికి చెరులుగా ఉన్నటువంటి ఈ యొక్క కాశీగా నగరంలో ఉన్నటువంటి స్త్రీలు మరి ఎంతో చక్కగా ఆహారం పెడతారు కదా. ఈ నగరానికి ఇప్పుడు ఏమైంది? ఏ ఇంటికి పోయినా, ఏ గృహానికి పోయినా తినటానికి ఇంత అన్నం వారు నాకు పెడతలేదు కదా. ఏమైంది నగరానికి? ఈ నగరానికి ఏమైంది? ఎందుకు ఆహారం పెడతలేదు అని వ్యాసుడు ఆపోతూ ఉన్నాడు. మరి ఎవరింటికి పోయినా పోయి భవతి భిక్షాందేహి అని అడిగితే
అని అడిగితే మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఇంటి ముందు గోమయంబునా గోముఖంబు తీర్చి, మరి ఆ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి ఆవు యొక్క పేడ తీసుకొచ్చి ఆ ప్రాంతం అంతా కూడా చక్కగా అలుగుతారు కదా, కల్లాపు చల్లుతారు కదా, మరి చల్లి అలా అలికి దానిపైన కడలు 4గా మృగ్గు కర్ర పెట్టి అలా 4 వైపులా కలిపేటట్లుగా మరి ముగ్గు పెడతారు. ఆ వచ్చినటువంటి అతిథిని ఆ ముగ్గు మధ్య నుంచోబెట్టి అతిథిని నచ్చో నిలిపి, ఆ వచ్చినటువంటి ఆ అతిథిని ఆ ముగ్గు యొక్క మధ్య భాగంలో నుంచోబెట్టి నిలిపి ఆర్ఘ్యపాద్యం బులిచ్చి, మరి కాళ్ళు కడుక్కోవటానికి మరి ఎంతో చక్కటి నీళ్లను మరి వారికి ఇచ్చి పుష్పగంధంబుల పూజ చేసి, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి మరి కడుక్కున్న తర్వాత మరి పుష్పాలతోటి వారికి చల్లుతూ వారి మీద పూలాభిషేకం చల్లుతూ ఉంటే మరి ఆ విధంగా వారిని పూజిస్తారు కదా. ప్రక్షాళితంబైన పసిడి చట్టవంబున, ఒక బంగారపు పాత్రలో బంగారపు గరిటెతోటి మరి ఎంతో అప్పుడే వేడి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు, షడ్రుచులతో కూడుకున్నటువంటి పదార్థాలు, మరి వేడి అన్నాన్ని మరి ఆ అందమైనటువంటి బంగారపు ప్లేట్లో అన్నం పెట్టి ఆ బంగారపు గరిటెతో ఆ యొక్క ఆహారం వడ్డిస్తూ ఉంటారు. మరి దాంట్లో మధ్యలో ఇట్లా అన్నం పెట్టేసి మధ్యలో గుంటలాగా చేసి దాని నిండా కూడా ముద్దపప్పు వేసుకొని దాని మధ్యలో హోల్ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకొని దాంట్లో చక్కటి ఆవకాయ పచ్చడి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని మరి రకరకాల కూరలు, మరి మంచి గుత్తి వంకాయ కూర వేసుకొని మరి అవన్నీ కూడా చక్కగా కలుపుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరు, ఆ సుఖభోగాలే వేరు. అంతటి అద్భుతంగా ఆ అతిథి నచ్చో నిలిపి ఆర్ఘ్యపాద్యం బులిచ్చి పుష్పగంధంబులు పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టవంబున అన్నంబు మీద నెయ్యి అభీకరించి, అలా అన్నం వేసి దాంట్లో పప్పేసి దాంట్లో నెయ్యి వేస్తూ అభీకరిస్తూ ఉంటే, నెయ్యి వేస్తూ ఉంటే సన్నంబు మీద నెయ్యి అభీకరించి ఫల పాయస పూవ బహు పదార్థములతో అలా వేస్తే మరి మంచి చక్కగా ఆహారాన్ని వేడి అన్నం, పప్పు, నెయ్యి, ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, మరి వాటితో పాటు మంచి టేస్టీగా ఉన్నటువంటి గుత్తి వంకాయ కూర, సాంబారు, మరి ఇవన్నీ కూడా కలిపి తింటూ ఉంటే ఇక స్వర్గమే స్వర్గం. అటువంటి అంతటి సుఖంగా చూపించే ఈ కాశీ ప్రజలకి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎందుకు అన్నం పెడతలేదు అని ఆ విధంగా విలపిస్తూ ఉన్నాడు వ్యాస మహర్షి తన యొక్క శిష్యులు. అంతేకాదు ఆహారం అయిపోయిన తర్వాత ఫలపాయస పూవ బహు పదార్థములతో, మరి ఆహారం అయిపోయిన తర్వాత మంచి పాయసం, మంచి టేస్టీగా ఉన్నటువంటి స్వీట్ పదార్థం, మరి సేమ్యాను లేదంటే మంచి పాయసం తయారు చేసి ఇచ్చి మరి అది తాగిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు, అరటిపళ్ళు, జామ పళ్ళు, యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, ఇలా అనేక రకాల పళ్ళు ఇస్తే అవన్నీ కూడా చక్కగా తింటూ ఉండేది. అదంతా అయిపోయిన తర్వాత బహుపదార్థములతో భక్తి విశ్వాసములతో పూజించేవారు. ఆ విధంగా పూజిస్తూ ఉంటారు. మరి ఆ స్త్రీలు అలా నడుస్తూ అలా ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి తీసుకొచ్చి వేస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క పట్టీలు గల్లు అని చెప్పి మోగుతూ ఉంటే, ఆ కాళ్ళకు ఉన్నటువంటి కడియాలు మరి చెంగుడు తిరుగుతూ ఉంటే, మరి ఆ యొక్క అన్నం వండేటప్పుడు ఇలా అంటున్నప్పుడు మరి ఆ చేతుకున్నటువంటి గాజుల యొక్క వరస అలా ఉంటున్నప్పుడు ఆ సౌండ్ కూడా ఎంతో పెట్టుదురు మాధుకర భిక్షకులకు గంకణంబులతో సుడి గములు రాయు, అలా చేతులన్నీ కూడా కదులుతూ ఉంటే ఆ రకరకాల శబ్దం చేస్తూ ఉంటే అలాంటి మధురకరమైనటువంటి స్వరాల మధ్య రుచికరమైన భోజన పదార్థాలు పెట్టి ఆ విధంగా ఆహారం తింటూ ఉంటారు. ఆ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న ఈ కాశీ నగరానికి ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు ఈ విధంగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు ఏ ఇంటికి పోయినా ఇంకా అన్నం వండలేదు రేపు రా అంటున్నారు. ఇంకో ఇంటికి పోతే ఇంకా మా ఇంట్లో ఈరోజు అన్నమే లేదు అంటున్నారు. ఇంకో ఇంటికి పోతే ఈరోజు మా ఇంట్లో అన్నీ నిండుకున్నాయి అంటున్నారు. ఇంకో ఇంటికి పోతే తలుపే తెరవట్లేదు. ఇంకో ఇంటికి పోతే మా ఇంట్లో ఈరోజు వ్రతం ఉంది, అన్నం పెట్టమంటున్నారు. ఏమైంది ఈ కాశీపట్నానికి, ఏమైంది ఈ కాశీ నగరానికి అంటూ వ్యాసుడు వాపోతూ బాధపడుతూ విలపిస్తూ ఉన్నాడు.
ఇది ఈ యొక్క పద్యానికి సంబంధించినటువంటి భావం. ఓకేనా? మరి నెక్స్ట్ పద్యం మనం చూసినట్లయితే ఇంకా ఆ యొక్క వ్యాసుడు ఏమంటున్నాడు అనే అంశాల గురించి మనం మరి ఆ విధంగా ఒకప్పుడు ఎంతో ప్రీతిపాత్రంగా ఎంతో ప్రేమానురాగాలతో అలరారుతూ ఉన్నట్టుగా ఆహారం పెట్టే ఈ కాశీ ప్రజలు మరి ఇప్పుడు ఎందుకు ఆహారం పెట్టడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇంకా అంటున్నాడు, ఆ పరమ పురంధ్రులయందే పుణ్యాంఘనయు భిక్ష ఎడదయ్యొగట రేపాడి మేలుకని ఏనే పాపాత్ముని ముఖంబు నిక్షించి తినో. ప్రియమైన విద్యార్థులారా, మరి ఈరోజు మనం ఈ యొక్క 3వ పద్యాన్ని గురించి ఈ యొక్క క్లాస్లో మనం చెప్పుకున్నాము. మరి యొక్క పద్యానికి సంబంధించిన భావం ఒకసారి మనం చూద్దాము. మరి చూడండి, పేజ్ నెంబర్ 114లో మరి కాశీ నగరంలో ఉన్నటువంటి గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైనటువంటి చెరులుగా పేరుగాంచారు. వాళ్ళు భిక్షార్థమై వచ్చినటువంటి వారికి వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి 4 కంచాలు కలిసేటట్లుగా ముగ్గు పెట్టి 4 అంచులు కలిసేట్లుగా ముగ్గు పెట్టి వచ్చినటువంటి అతిథిని దాని మధ్యలో నిలబెట్టి కాళ్లకు చేతులకు నీళ్ళిచ్చి మరి పువ్వులతో గంధముతో వారిని అర్పించి శుభ్రంగా కడిగినటువంటి బంగారు గరిటెతో అన్నం మీద నెయ్యి అభిగరింపజేసి వేసేవాళ్ళు. అన్నం అయిపోయిన తర్వాత పండ్లు, పరమాన్నము, పిండి వంటలు చేర్చి భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతూ ఉండగా కంకణాలు, గాజులు పరస్పరం ఓర్చుకుంటూ ఉండగా తమ అందమైనటువంటి చేతులతోటి ఆ భిక్షకులకు భిక్ష సమర్పించేవారు. ఆ భిక్షకులకు ఎంతో పవిత్రంగా భిక్ష సమర్పించేవారు. విద్యార్థులారా, ఈరోజు ఈ క్లాస్లో మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం. అంటే 3వ పద్యము ఈరోజు మనం ఒకే ఒక పద్యం గురించి చెప్పుకోవటం జరిగింది. మరొక్కసారి ఆ పద్యం చెప్తాను, చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మనం నెక్స్ట్ ఆపుకుందాం. చూడనా, ముంగిట గోమయంబున గోముఖంబు తీర్చి కడలు 4గా మృగ్గు కర్రవెట్టి అతిథి నచ్చో నిల్పి ఆర్ఘ్యపాద్యంబులిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టవంబున అన్నంబు మీద నెయ్యి అభిగరించి ఫలపాయసపూవ బహుపదార్థములతో భక్తి విశ్వాస ఆత్పర్య గరిమా పెట్టుదురు మాధుకర భిక్షుకులకు కంకణంబులతో సుడిగంబులు రాయా గమ్రకరమ్ములు బ్రాహ్మణాంగనులు కాశీ అన్నపూర్ణ భవాని కట్టను గజలు. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఈ క్లాస్లో మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాము. మరి ఈరోజు చెప్పిన ఈ యొక్క పద్యానికి సంబంధించిన భావాన్ని చూడకుండా రాసుకొని చదువుకొని రావడానికి ప్రయత్నం చేయండి. మరి ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో పాఠంలో మళ్ళీ మనం కలుసుకుంటాం. అంతవరకు సెలవు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో టేక్ కేర్. థ్యాంక్ యూ.